నర్సరావుపేట సత్తెనపల్లి రహదారిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో మురుగు కాలువల పరిస్థితి అధ్వానంగా ఉందని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్మికులు వస్తున్నప్పటికీ మురుగు కాలువల పూడికతీత పనులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలియజేశారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ సిబ్బంది పట్టించుకోవడం లేదని అన్నారు. కాలనీలోని వీధి దీపాలు కూడా సక్రమంగా వెలగడం లేదని 3వ లైనులో నివాసముంటున్న కాలనీవాసులు తెలిపారు. మున్సిపల్ సిబ్బందికి వీధి దీపాలు వెలగడం లేదని ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. గతంలో మంచినీటి సమస్య ఉండేదని, అయితే కొద్ది రోజులుగా 2 పూటలా మంచినీరు సరఫరా జరుగుతున్న కారణంగా ఆ ఇబ్బందులు తొలగిపోయాయని వ్యాఖ్యానించారు. మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు. నా పేరు ముత్యాలమ్మ. 3వ లైన్. మేమేం పొద్దున పోయి సాయంత్రానికి వస్తున్నాం. మేము పనులు పోయి కప్పలు పావులు చెట్లు పెరిగిపోయి ఇలా చుట్టూరు అతని పాము పిల్లలు కప్పలు అవన్నీ అతని కాలంలో లేదు. ఎక్కడ చెప్తే అక్కడే ఉంది. లైట్ ఏమో ఎలగట్లేదు. ఈ లైన్ మొత్తం మన ట్రాన్స్ఫార్మర్ పేరిపోయిన కలిసి లైట్ కూడా ఎలగట్లేదు. వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు చూడలేదు. మనం జోరాన్ని పట్టించుకోండి. చంద్రబాబు అండి. నా పేరు అరుణ్. నాకు 21 సంవత్సరాలు. ఇక్కడ ఊహ తెలిసిన కానీ మీ కాలనీ చంద్రనాయుడు కాలనీలో ఉంటున్నాం. చెత్తలు తీసేవాళ్ళు వస్తున్నారు కానీ కాలువలు తీసేవాళ్ళు అసలు ఎవరు రావట్లా. మేము పొద్దున పోయి కూడికి కష్టపడి పని చేసుకునే వాళ్ళం. పొద్దున పోతే సాయంత్రం 7-8 ఇంటికి వచ్చి ఇళ్లలో ఉండేవాళ్ళం. పొద్దున్న లేచిన కానీ కాలువలు తీయక ఇంతే దోమల వల్ల పిల్లలకి జ్వరాలు, విషజ్వరాలు ఇవన్నీ చాలా రకాలుగా వస్తున్నాయి. అన్ని జ్వరాలు వస్తూ ఉన్నాయి. కొంచెం ప్రభుత్వం మా గురించి ఆలోచించాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. దయచేసి మా ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.